సెషన్లో నాకు తెలిసి టేబుల్ చేస్తారనుకుంటా. దీని మీద ఏం జరుగుతుందో చూద్దాము. ఇక మిగతా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాపోతున్నది ఏంటంటే, అంటే ఆయనకి విపరీతమైన అభిమానం, ఆందోళన ఆంధ్రప్రదేశ్ మీద ఉంది కాబట్టి, అసలు కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయాయి, ప్రజలు దగాపాలైపోయారు, నమ్మి మీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఇవాళ అనుకుంటున్నట్టు, అయ్యో ఎందుకు ఇచ్చామరా బాబు అన్న, బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, బిర్యానీ పోయింది అనేది ఆయన భాషలో ఆయన చెప్పారు. అంటే అంత కాన్ఫిడెంట్గా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎలా చెప్తారు అంత గొప్పగా అసత్యాలు అని? కోసం మీరు వినుంటే కనుక వాట్స్ యువర్ కామెంట్? అంటే ఒకటండి, ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిను వాళ్ళ అనుచరులను మారువేషంలో ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. పూర్వం రాజులు మారువేషాల్లో పంపించేవారు ప్రజలు ఏమనుకుంటున్నారని. ఆయన సలహాదారులు, ఆయన చుట్టుపక్కల ఉన్న చెంచాలు చెప్పిన మాటలు ఆయన వల్లే వేస్తున్నాడు. మారువేషంలో వెళ్తే ఈరోజు అందరూ ఏమంటున్నారంటే, అమ్మయ్యా ప్రశాంతంగా జీవిస్తున్నామండి కూటమి అధికారంలోకి వచ్చాక, వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంటే యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్గా వ్యూ పాయింట్ నేను మీ దృష్టికి తెస్తున్నాను రిషి గారు, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రియలిస్టులు కానీ, రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం ఈ 18 నెలలు. అసలు ఒక నరకంలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలామంది న్యూట్రల్ పీపుల్, అంత వేగంగా ఎవరిని విమర్శించిన వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకున్నారు. అలాగే ఒక అతను, ఒక రిషి గారు, ఒక కేస్ స్టడీ మీకు చెప్తాను. ఆయన ఇండస్ట్రియల్ ఒక కాంట్రాక్టర్. ఆయన నా ఆఫీస్కి ఒకసారి వచ్చి 5 సంవత్సరాలు నేను ఎంత నరకం అనుభవించాను అని అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు కూటమి అధికారంలో వచ్చాక నేను ఎలాగ అధిగమించాను, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ రకంగా అధిగమించానని చెప్తే దట్ ఇండికేట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లియర్ రిజం అండ్ ప్రజెంట్ రిజం. ఆయన ఏదో మాట్లాడుతూనే ప్రజలు నమ్ముతారు అనుకోవడం, ఆయన భ్రమంలో ఉన్నాడు. న్యాచురల్గా ప్రతిపక్షంలో ఉన్నోడికి ఏముంటుందండి రిషి గారు, మళ్ళీ అధికారం రావాలి, మభ్యపెట్టో, కళ్ళబల్లి కబుర్లు చెప్పు, అబద్ధాలు చెప్పు అని. ఇక్కడ నేనేమంటానంటే ప్రజలకి ప్రతి విషయం ఎడ్యుకేట్ చేయాలండి, ఎడ్యుకేట్ చేయాలి. ఆ పాత్ర కూటమి నాయకులు తీసుకోవాలి. ఆయన ఏదో ఒక అనగానే ఆయన్ని మనం ఎక్కువ విమర్శించి ఆయనకి పాపులర్ చేస్తున్నారు. నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన పాపులర్ ఎందుకు, ఆల్రెడీ అన్పాపులర్ అయిపోయాడు, మళ్ళీ పాపులర్ చేయకండి ఆయన్ని. ఆయన చేస్తున్న కూటమి నాయకులు ఎందుకు తీసుకోవడం అంటారా? అది ఎందుకు తీసుకోవడం అంటే అది నాకెందుకో నాకు అర్థం కాలేదు. నేనేమంటానంటే ఆయన ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ ఉల్లంఘన ఎలా చేస్తున్నాడని ప్రజలకు తెలియచేయాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రాశానని చెప్పారు ఆయన. అందుకే ప్రియాంబుల్లో కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటాడు. అసలు రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది పీపుల్ ఆఫ్ ఇండియా, నన్ అదర్ దాన్ ఎనీబడి ఎల్స్. సో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి పెద్ద ఈ తురుపు చాలామంది జీరో అయిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి దేశ రాజకీయాల్లో, మనం గతంలో చూసాం. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పనిలో మనం వెళ్ళకపోతే ఏం చేస్తాడంటే, ఇది చెప్పి అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనేటువంటి భ్రమల్లో ఆ నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ రంగం భ్రష్టు పట్టలేదండి, ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవిస్తున్నారు, అద్భుతంగా పారిశ్రామికీకరణ జరుగుతుంది. రైతులు కూడా ఈరోజు ధాన్యం అమ్మితే కొన్ని గంటల్లో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నాడు. మీరు నిశ్చింతగా పడుకోవచ్చు. మీరు బెంగళూరులో ఉంటారో, లేదంటే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారో, మీకు ఇంకా పని లేదు ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు పని కల్పించుకోవడానికి ఏదో ఒకటి అబండా వేయడం అది కరెక్ట్ కాదు, కరెక్ట్ లక్షణం కాదు. త్వరలోనే సక్సెస్ఫుల్ ఫార్ములాగా నమ్మే పాదయాత్ర బయలుదేరతారంటున్నారు, నిన్న చెప్పారు. వస్తున్నాను, ఇంకా జనాలతో మమేకం అయిపోతాను. పాదయాత్రలో అవన్నీ టైం బార్ అయిపోయాయి రిషి గారు. అవునా రిషి గారు, పాదయాత్రలు ఇవన్నీ టైం బార్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ నంబర్ పాదయాత్ర.